మద్యం పాలసీపై ప్రభుత్వ తీరును ఎండగట్టిన వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. బీర్ని మంత్రి హెల్త్ డ్రింక్ అనడంపై ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. దీనిపై స్పందించిన టీడీపీ నేతలు రోజాపై తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి రోజాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోజా వ్యాఖ్యల్లో పస ఉండదు, అంతా నసేనని ఎద్దేవా చేశారు. రోజా టీవీల్లో కనిపించాలని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, రోజా చాలా విషయాలు తెలుసుకోవాలని, ఇది సినిమా, సీరియల్ కాదని ఆయన హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాది నోరో బోరో తెలియడం లేదని పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. రోజా నోటిని ఫినాయిల్తో కడిగినా ఆ గబ్బు పోదని బండారు వ్యాఖ్యానించారు. నకిలీ హెరిటేజ్ వ్యాన్లో ఎర్రచందనం దుంగలు దొరికితే చంద్రబాబు కుటుంబంపై విమర్శలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మరోవైపు రోజా మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ తిరుపతిలో తెలుగు మహిళలు నిరసనకు దిగారు. రోజా నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని, లేకుంటే తగిన విధంగా బుద్ధి చెబుతామని చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పుష్పవతి హెచ్చరించారు. రోజా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న రోజా నోరు తెరిస్తే బారు బీరు అన్న పదం తప్ప వేరే మాటలు రావడం లేదని, ఆమెకు బారు బీరు మీద అంత ప్రేమ ఉంటే 4 గోడల మధ్య చూసుకోవాలని అన్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.